ప్రభు యొక్క భక్తులమా లేకపోతే ఇంకెవరికైనా భక్తులమా? మనం ఎవరు భక్తులు? ఆయన యొక్క భక్తులము, యేసయ్య భక్తులము, యేసయ్య బిడ్డలము, యేసయ్యను ఆరాధించే వ్యక్తులము, యేసయ్యను పూజించే వ్యక్తులము, యేసయ్యను స్తుతించేవారు మనమే భక్తులం. ఆయనటువంటి దర్శనమున నీ భక్తులతో, ఆయన భక్తులతో దర్శనమున ఆయన ఏం చేస్తాడటండి? సెలవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా దర్శనం చూసావా నీవు? ఇంతకుముందు ఒకసారి అడిగాను మిమ్మల్ని. ఇంతకుముందు కూడా ఇదే వర్తమానం చెప్పాను, కానీ ఇది కాదు. దేవునికి స్తోత్రం. దర్శనమును గూర్చి ఇదివరకు మాట్లాడుకున్నాం. నీవు దర్శనం చూసావా అంటే ప్రభుని నీ కళ్ళతో నువ్వు చూడటము, ఏదో పడుకుని చూడటం కాదండి, కళ్ళు మూసుకుని చూడటం కాదు. కళ్ళు తెరిచి నీ దేవుణ్ణి నువ్వు చూడటం. దేవుడు ఏమన్నాడు? నేను నా భక్తులకు ఏమిస్తానన్నాడు? దర్శనమిస్తానన్నాడు. అంటే నా భక్తులు వారి యొక్క కళ్ళతో నన్ను చూడగలుగుతారు. దర్శనమిచ్చి ఎవరికి? ఆయన యొక్క భక్తులకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన భక్తి దేవుణ్ణి చూసేలాగా ఉండాలండి. అర్థమైందా? మనం భక్తి చేస్తున్నాం, మన భక్తి మనకి ఎవరిని చూపించాలి? దేవుణ్ణి చూపించాలి. దేవుడు చెప్తున్నాడు కదా, నేను దర్శనమిచ్చి నా భక్తులతో నేను మాట్లాడుతాను. ఆయన దర్శనమిచ్చి తన భక్తులతో ఆయన మాట్లాడుతానని ఆయన సెలవిస్తున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దర్శనాన్ని మనం చూసామంటే, దేవుణ్ణి కనులారా చూసామంటే మన లైఫ్ ఏమైపోద్దండి? మన జీవితం మారిపోద్దండి, మన నడవడిక మారిపోద్ది, మన స్థితిగతులు మారిపోతాయి. ప్రేమ లేని మనము ప్రేమించేవారిగా మారిపోతాం. సహాయము చేయలేని మనం సహాయం చేసేవారిగా మారిపోతాం. ప్రార్థన చేయలేని మనం ప్రార్థన చేసేవారిగా మారిపోతాం. ఆశీర్వాదం లేని మనం ఆశీర్వాదంగా మారిపోతాం. అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతాం. తెలుసండి. ఎప్పుడండి? ఆయనను దర్శనము ద్వారా చూసినప్పుడు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఈ కళ్ళతో నువ్వు చూసినప్పుడు, ఈ కన్నులతో నువ్వు ఆయన చూసినప్పుడు అటండి నీ స్థితి ఏమైపోద్ది? మారిపోద్దండి. నీవు ప్రభుని నమ్ముకున్నా, నువ్వు భక్తి చేస్తున్నా, ఇంకా నీ స్థితి మారట్లేదు అనుకోండి, నీ యొక్క జీవితం మారట్లేదంటే ఇంకా నీ భక్తి నీకు ఎవరిని చూపించలేదు. మరి దేవుడు దర్శనం ఇస్తానంటున్నాడు, భక్తులకట నేను కనబడతానంటున్నాడు. మన భక్తులం కాదా? మరి ఎందుకు నీకు కనబడట్లేదు? దేవుణ్ణి దర్శించే కన్నులు కావాలని నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా, నిన్ను నేను కన్నులారా చూసేటోడని ఆ భాగ్యమును నాకు దయచేయమని నువ్వు కన్నీరు విడిచి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. గడిచిన శుక్రవారం రాత్రి మాట్లాడుకున్నాం. మొర్ర పెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను. ఏం చేయాలి? మొర్ర పెట్టాలి. నువ్వు కన్నీరు విడిచి నువ్వు ప్రార్థన చేయి. కొంత సమయం దేవునితో గడుపు. ఆ రోజు వచ్చిన వారందరూ ఒక తీర్మానంతో వెళ్ళారు. దర్శనము లేని దానియేలు దర్శనాన్ని చూసి ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులను, ఆ దేశంలో ఉన్నటువంటి జ్యోతిష్కులను, ఆ దేశంలో ఉన్న పండితులను అందరిని కూడా కాపాడాడు. దర్శనం లేని రాజు ఏం చేశాడండి? వాళ్ళను చంపాలనుకున్నాడు. దర్శనం ఉన్నటువంటి దానియేలు ఏం చేశాడు? వాళ్ళను కాపాడాడు. దర్శనము కలిగిన నీవు నీ కుటుంబాన్ని, నీ యొక్క సంఘాన్ని, నీ గ్రామాన్ని, నీ దేశాన్ని కాపాడే వ్యక్తిగా నువ్వు ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనకేం కావాలి? దర్శనం కావాలి. ఎవరి దర్శనం కావాలండి?
దేవుని దర్శనం కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని దర్శనము మీకు కలుగునుగాక. మీరందరూ దేవుని దర్శనములో చూచెదరుగాక. దేవుని కనులారా చూసే భాగ్యము దేవుడు మీకు ఇచ్చునుగాక. కొత్తిల్లు కట్టుకుంటే చూడాలని ఉంది, బంగారం కొనుక్కుంటే చూడాలని ఉంది, మంచి అల్లుడు వస్తే చూడాలని ఉంది, మనవడు పుడితే చూడాలని ఉంది. అమ్మా, ఏం చూడాలని ఉండాలి మనకి? దేవుణ్ణి చూడాలి. ఇక్కడ ఆయన అటండి తన భక్తులకు అటండి దర్శనం ఇస్తున్నాడట. ఇక్కడ దానియేలుకి ఆయన ఏమిచ్చాడండి చెప్పాలి? దర్శనమిచ్చాడు. దర్శనము కలిగిన దానియేలు వారిని కాపాడితే, దర్శనం లేని నెబుకద్నెజరు వాళ్ళని ఏం చేయాలనుకున్నాడండి? చంపాలనుకున్నాడు. నీవు దర్శనం కలిగి ఉంటే నీవు నీ కుటుంబాన్ని కాపాడుకోగలుగుతావు. నువ్వు దర్శనం కలిగి ఉంటే నీ సంఘాన్ని నువ్వు కాపాడుతావు. నువ్వు దర్శనం కలిగి ఉంటే నీ దైవజనులను నువ్వు కాపాడుతావు. నువ్వు దర్శనం కలిగి ఉంటే మీ గ్రామాన్ని నువ్వు కాపాడుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దర్శనం కలిగిన వ్యక్తి ఎలాగా ప్రజలను కాపాడుతాడో దేవుని యొక్క వాక్యములు మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దర్శనం లేని వ్యక్తి ఎలాగుంటాడంటే, పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ కూడా పౌలు గారు తెలుసండి. ఎవరు? ఏ పౌలు అండి? ఏ పౌలు? ఇంకా పౌలు ఉన్నారండి బైబిల్లో, కానీ ఈయన ఏ పౌలు? అపోస్తులుడైన పౌలు. ఎవరండి? అపోస్తులుడైన పౌలు. పూర్వము హింసకుడు, దూషకుడు, హానికరుడు, హింసించేవాడు, దూషించేవాడు, హాని చేసేవాడు, ప్రజలను చంపేవాడు. ఇతడు పౌలుగా మారకముందు ఇతను ఎవరండి? సౌలు. చెప్పాలి గట్టిగా, సౌలు అండి. ఇతడు సౌలుగా ఉన్నప్పుడు ఇతడు ఎలాగుండేవాడు తెలుసండి? సంఘాన్ని హింసించేవాడు, దేవుని బిడ్డలను హింసించేవాడు, భక్తులను హింసించేవాడండి. సౌలు అంటే దేవుని బిడ్డలకు అడులండి. ఆయన ఒక ప్రాంతానికి వస్తున్నాడంటే ఎక్కడ ప్రార్థనలు కానీ ఎక్కడ సేవ కానీ వండుకోకుండా దేవుని నమ్మిన బిడ్డలందరూ పాడిపోయేవారట. అడవుల్లోకి, పక్క గ్రామాలకి, వేరే పట్టణాలకి, వేరే స్థలాలకు వెళ్ళి వారు ఏం చేసేవారట? తలదాచుకునేవారట. కారణం ఏంటంటే ఎప్పుడు సౌలు గారు తన కత్తిని బాగా పదిరి పెట్టి రెడీగా ఉంచుకునేవాడట అండి. అప్పుడప్పుడు తలలు నరికేవాడు ఏం చేస్తాడండి? కావలసినప్పుడే పదిని పెడతాడండి. రోజు తలలు నరికేవాడు ఏం చేస్తాడు? రోజు తలలు నరికే పనే కదండి ఇది. ఫలానా చోట నలుగురు దేవుణ్ణి ఆరాధిస్తున్నారని తెలిస్తే కత్తెట్టుకు నిలిపే తల తగ్గొట్టేసేవాడు. పిల్లలని చూసేవాడు కాదండి, ఆడవాళ్ళని చూసేవాడు కాదండి, ముసలోళ్ళని చూసేవాడు కాదండి, ఓ గర్భిణీ స్త్రీలను చూసేవాడు కాదండి. వాళ్ళని చంపటమే అతనికి వృత్తిగా పెట్టుకున్నాడండి. ఎవరిని చంపటం? దేవుని బిడ్డలను, భక్తులను చంపటమే అతడు తనకు ప్రాణాధారమైనట్టుగా పెట్టుకుని, ఎవరైతే ప్రభుని నమ్ముతున్నారో, ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో, ఎక్కడైతే సన్నిధి జరుగుతుందో, ఎక్కడైతే దేవుని ప్రజలు కూరుకుంటున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళని చంపేవాడు. ఎందుకు ఇలా చేశాడో తెలుసండి? సౌలుకి దర్శనము లేదు. ఏం లేదండి? దర్శనం లేదు. ప్రజల్ని ఇబ్బంది పెట్టేవాడు, సంఘాలను ఇబ్బంది పెట్టేవాడు. సంఘాలు చల్లా చెదురైపోయినాయి, సంఘాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ప్రజలు పారిపోతున్నారు, భక్తులు పారిపోతున్నారు, సేవకులు ఎక్కడెక్కడికో వెళ్ళి తలదాచుకున్నారండి. ఒక రోజునటండి సేవకులందరూ దమస్కులో ఉన్నారని తెలిసిందటండి. ఎక్కడున్నారని? దమస్కులో ఉన్నారు. దమస్కు పట్టణంలో సేవకులందరూ కూడా తలదాచుకున్నారని ఎవరికి తెలిసిందటండి? సౌలుకు తెలిసిందటండి. ఎవరికి తెలిసింది? సౌలుకి తెలిసిందట. ఇది తెలియగానే సౌలు రాజు దగ్గర నుండి ఒక ఆర్డర్ తీసుకున్నాడు. ఏం ఆర్డరు?
ప్రభుని నమ్మిన వారు ఎవరండి ఆర్డర్ ఇచ్చింది? రోమా గవర్నమెంట్ ఇచ్చిందండి ఆర్డర్. ఎవరైతే యేసు ప్రభు నమ్ముకున్నారో, ఎవరైతే యేసు ప్రభుని స్తుతిస్తున్నారో, ఆరాధిస్తున్నారో, ఆయన సేవ చేస్తున్నారో, ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్నారో, వారందరినీ చంపేయొచ్చని ఒక ఆర్డర్ తీసుకున్నాడండి. ఆర్డర్ పట్టుకుని గుర్రం ఎక్కి, ఏమెక్కండి? గుర్రం ఎక్కి తన వరలో ఉన్న కత్తికి బాగా పదును పెట్టాడండి. 2 పక్కల పదును పెట్టాడండి. ఇటు నరికిన తల ఎగిరిపోద్ది, అటు నరికిన తల ఎగిరిపోద్దండి. ఇలాగా నరకోవచ్చు, ఏమండి? ఇటు నరకోవచ్చండి. 2 వైపుల పదును పెట్టి, ఆ పదును పెట్టినటువంటి కత్తిని తన వరలో పెట్టుకుని చాలా సంబరంగా, సంతోషంగా తన పరివారమును తీసుకొని అతను దమస్కు పట్టణానికి బయలుదేరేటండి. చాలా వేగంగా వెళ్తున్నాడండి. దమస్కు మార్గ మధ్యములో దర్శనమును చూశాడండి. ఆ దర్శనమును చూడగా ఆ కన్నులున్నాయి చూడండి, తన కన్నులటండి ఆ దర్శనానికటండి ప్రభు యొక్క ముఖ స్పర్శకు, ఆ ముఖ కాంతి కటండి ఆ కళ్ళులటండి ఊడి బయటకు వచ్చేసినట్టు పేలిపోయినంత పని అయిందటండి. ఆ కన్నులతోటి ఎవరిని చూశాడటండి? ఎవరిని చూశాడు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎవరిని చూశాడు? ఎవరిని చూశాడు? ఎవరిని చూశాడు? అయినా సౌలుకి ఎవరు కనపడ్డారు? ప్రభువే కనపడ్డాడు. నమ్ముచున్న వారు గట్టిగా తప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. ప్రభుని చూశాడండి. చూడగానే ఆ గుర్రం మీద నుండి బలమైనటువంటి ఆ సౌలు ఏమైపోయాడండి? చెప్పండి అమ్మా. కింద పడిపోయాడండి. కింద పడిపోయాడు. చూపు కనపడట్లేదండి. చూపు కనపడట్లేదండి. చూపు లేదండి. 3 రోజులటండి చూపు లేకుండా ఉన్నాడట. ఎందుకంటే కన్నులు ఏమైపోయినాయటండి? పేలిపోయినాయటండి. ఏం చూస్తేని? ఎలాగుండి చూశాడు? ఎలాగుండి చూశాడండి? సౌలుగా ఉండి చూశాడు. దేవుని బిడ్డలను హింసించేవాడిగా, దేవుని బిడ్డలను చంపేవాడిగా ఉండగా ప్రభుని చూసినప్పుడు ఆ దర్శనానికటండి అతని కన్నులు ఏమైపోయినాయటండి? 3 దినాలు అయిన తర్వాత దైవ సేవకుడైనటువంటి అననీయ వచ్చి ఆ కన్నుల మీద చేతులు పెట్టాటండి. ఏం చేశాడు? తన చేతులుంచి ప్రార్థన చేసాడటండి. ఎప్పుడైతే దైవజనుడు చేతులుంచి ప్రార్థన చేశాడో ఆ సౌలు యొక్క కన్నులకు ఉన్నటువంటి ఆ పొరలు ఏమైపోయినాయటండి? ఆ పాపపు పొరలు ఊడిపోయినాయటండి. ఎప్పుడైతే ఆ పాపపు పొరలు ఊడిపోయినాయో సౌలు ఏం పొందాడో తెలుసండి? బాప్తీసము పొందాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దర్శనము సౌలును మార్చింది. దర్శనము సౌలును బాప్తీసం వైపు, రక్షణ వైపు నడిపించింది. బాప్తీసము పొందిన తర్వాత సౌలు కాస్త ఏమైపోయాడండి? సౌలు కాస్త ఏమైపోయాడు? పౌలుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దామా? గట్టిగా హల్లెలూయా చెప్దామా? గట్టిగా తప్పలు కొడదామా? హల్లెలూయా. సౌలు ఏమైపోయాడు తెలుసండి? పౌలుగా మార్చబడిపోయాడండి. దర్శనము సౌలుని ఎలా మార్చింది? సౌలుకి పౌలుకి దగ్గర పెడితే సంబంధాలు ఏమైనా ఉన్నాయా? ఏమండి? సౌలు చచ్చిపోయాడు. ఇప్పుడు ఎవరు అలా బతికాడు? పూర్వం అతనిలో దేవుని బిడ్డలంటే ప్రేమ లేదు. ఇప్పుడు ఏముంది? పూర్వం యేసు ప్రభు అంటే అతనికి ఇష్టం లేదు. ఇప్పుడు యేసు ప్రభు కోసమే నేను బ్రతుకుతాను అంటున్నాడు. పూర్వం సంఘాలను ఏం చేశాడండి? చెదరగొట్టేశాడండి. రోమాలో ఉన్న సంఘాలను చెదరగొట్టాడు. కొరింథీలో ఉన్న సంఘాలను చెదరగొట్టాడు. అలాగే కొలస్సీలో ఉన్న సంఘం, ఎక్కడ సంఘం ఉందో, ఎక్కడ దేవుని బిడ్డలు ఉన్నారో ఆ సంఘాలన్నీ చెదరగొట్టేశాడు. ఈ పౌలుగా మారిన తర్వాత మరలా తిరిగి ఏం కట్టడం ప్రారంభించాడండి? గట్టిగా చెప్పాలి.
సంఘాలను తిరిగి కట్టడం ప్రారంభించాడు. 12 చోట్ల 12 పట్టణాలలో పౌలటండి ఏం కట్టాడండి? సంఘాలు కట్టాడు. దేవునికి స్తోత్రం. ఇంకా అనేక సంఘాలను కట్టాడండి ఆయన బ్రతికున్నంత కాలము, జీవించినంత కాలము ఆయన పౌలుగా ఉండి సంఘాలను కడతానే ఉన్నాడు. సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడండి. ఎంతగా సువార్త ప్రకటించాడో తెలుసండి. నేను ఆకలి కొన్నా పర్వాలేదు, నేను దప్పికొన్నా పర్వాలేదు, నేను బ్రతుకుటైతే క్రీస్తు కొరకే. యేసు ప్రభు కోసం చెరసాలలో వేయబడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా అతడు ఎక్కడికి వెళ్ళాడండి? చెరసాలలోకి వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళాడు? చెరసాలలోకి వెళ్ళాడండి. పౌలు గారు చెరసాలలో కూడా ఉంచబడ్డాడు. గమనించిన ప్రియమైనటువంటి వారా, దర్శనము లేనప్పుడు అతడు సంఘాలను ఇబ్బంది పెట్టాడు. దర్శనం లేనప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టాడు. దర్శనం లేనప్పుడు భక్తులను ఇబ్బంది పెట్టాడు. కానీ ఇప్పుడు దర్శనం కలిగిన తర్వాత అతడు ప్రజలకు ఎలా మారాడండి? ప్రజలకు ఎలా మారాడు? పౌలు గారు ఎలా మారారండి? అతను ప్రార్థన చేస్తే రోగులు స్వస్థపడ్డారు. అతను ప్రార్థన చేస్తే దీవింపబడ్డారు. అతను ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోయినాయి. అతను ప్రార్థన చేస్తే పరిస్థితులు మార్చబడ్డాయి. అతని ద్వారా లోకములో అనేక మంది ప్రజలు, అనేక మంది జనులు ఆశీర్వదింపబడినట్లుగా పౌలును దేవుడు ఎలా మార్చాడండి? ఆశీర్వాదమునకు కర్తగా, యోగ్యుడిగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తను ఆశీర్వదింపబడటమే కాకుండా అతడు అనేకులకు ఆశీర్వాదంగా మార్చబడ్డాడు. ప్రియ సహోదరి సోదరు, నీవు దర్శనమును కలిగిన వ్యక్తిగా ఉంటే నీవు నీ కుటుంబముకు మాత్రమే కాదు, నీ సంఘానికి, నీ గ్రామానికి నువ్వు ఎలా మారుతావు? ఆశీర్వాదకరంగా మారుతావు. దేవుడు మిమ్మలను మీ ప్రాంతానికి ఆశీర్వాదకరంగా మార్చునుగాక. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. దర్శనము లేని నెబుకద్నెజరు జ్ఞానులను చంపాలనుకున్నాడు. దర్శనము కలిగిన దానియేలు జ్ఞానులను ఏం చేశాడండి? దర్శనము లేని సౌలు ప్రజలను హింసించాడు. దర్శనము కలిగిన పౌలు ప్రజలను కాపాడాడు. ఏం చేశాడు? కాపాడాడా లేదా? చెప్పాలి గట్టిగా. ప్రజలను అతను కాపాడాడు. ఇక మూడవదిగా మనం చూస్తున్నట్లయితే మరి దర్శనం కలిగిన వ్యక్తులకి ఎలాగుంటుందో తెలుసండి, ఎన్నో శోధనలు వస్తాయండి. దేవుడు మనకు కనపడ్డాడంటే అది మన జీవితంలో ఒక భాగ్యం. మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి, కానీ సమస్యలకు కూడా మనము తొట్టెలు పడిపోమండి. ఎందుకంటే మనం ఏం కలిగి ఉన్నాం? దర్శనం కలిగి ఉన్నాం. దర్శనం కలిగినటువంటి వాడు ఏమవుడండి? తొట్టెలు పడిపోడండి. బైబిల్లో మనం చూసినట్లయితే మరి యాషేబు ఉన్నాడండి. ఎవరు? యాషేపు. ఎవరు? యోసేపు. యాషేబు వేరు, ఓసేపు వేరు. యాకోబు యొక్క కుమారుడు యోసేపు. యోసేపు బాల్యదశలోనే ఏం చూసేవాడండి? అతడు ఏం చూసేవాడు? దర్శనాన్ని చూసేవాడండి. ఏం చూసేవాడండి? దర్శనాన్ని చూసేవాడండి. దర్శనాలు చూసేటటువంటి యాషేబు అమ్మబడ్డాడు. ఐగుప్తు దేశం వెళ్ళాడు. అక్కడ కూడా అతను ఏం చూశాడండి? దర్శనాలు చూశాడు. అతని నీతికి, అతని యొక్క ఆ దర్శనం ఉంది చూడండి. ఆ దర్శనాన్ని పోగొట్టాలని సాతాను ఏం చేసిందంటే యవ్వన కాలంలో అతన్ని పాడు చేయాలని చూస్తుందండి. బాల్యదశలో దర్శనాలు చూశాడు, యవ్వన కాలంలో దర్శనాలు చూశాడు. యవనుడైనటువంటి యాషేబుని పాడు చేయాలని సాతాను చూస్తుంది. ఈనాడు చాలామంది యవన బిడ్డలు సాతాను చేతిలో పడిపోతున్నారు, పాడైపోతున్నారు. దేవునికి యవనవాడినటువంటి నీవు అవసరం కనుక ఆయన దర్శనం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు దానియేలుకు దర్శనమిచ్చినప్పుడు దానియేలు యవనస్తుడండి. సౌలుకి దర్శనమిచ్చినప్పుడు సౌలు యవనస్తుడు. ఇప్పుడు యవన కాలంలో దర్శనము కలిగినటువంటి యోసేపుని సాతాను ఏం చేయాలనుకున్నాడండి? పాడు చేయాలనుకున్నాడు.
అయితే సాతానుకు దొరక్కోకుండా యోసేపు ఏం చేశాడండి? పారిపోయాడు. పారిపోవటం అతని బలహీనత కాదండి, పారిపోవటం అతను తప్పు చేసినట్టు కాదండి. తద్వారా యోసేపుని ఎక్కడ పెట్టారండి? చెరసాల్లో పెట్టారండి. మనం చాలాసార్లు అనుకుంటాం జైల్లో ఉన్న వాళ్ళు అందరూ తప్పు చేసిన వాళ్ళు అనుకుంటాం. జైల్లో ఉన్నవారు అందరూ తప్పు చేసినట్టు కాదండి. కొన్ని సమయాల్లో అబద్ధ సాక్షుల వలన కూడా నీతిమంతులు ఎక్కడ ఉంచబడతారండి? యేసు ప్రభు కూడా ఎక్కడ ఉంచబడ్డాడు? ఎక్కడ ఉంచబడ్డాడు చెప్పండి. మనం మంచిగా ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు మనం ఏమనిపించవలసి వస్తుంది? నిందలు అనిపించవలసి వస్తుంది, అవమానాలు అనిపించవలసి వస్తుంది, బాధలు అనిపించవలసి వస్తుంది, శోధనలు అనిపించవలసి వస్తుంది. ఇక్కడ యాషోబు జైల్లో వేయబడ్డాడండి. జైల్లో వేయబడ్డప్పుడు కూడా అతను ఏం చూడటం ప్రారంభించాడు? ఏం కలిగినాడు అతనికి? దర్శనము. తన దర్శనాన్ని అతను ఏం చేసుకోలేదండి? పోగొట్టుకోలేదండి. తన భక్తి జీవితాన్ని పోగొట్టుకోలేదు, తన విశ్వాస జీవితాన్ని పోగొట్టుకోలేదు, తన నీతిని పోగొట్టుకోలేదండి. దేవుని యొక్క ప్రేమను, దైవికమైన భయాన్ని అతను పోగొట్టుకోలేదండి. కనుక రాజుకి అతి సమీపంగా ఉండేద్దరు ప్రాణదాయకుడు ఒకడును, బత్సకారుడు ఒకడు. ఒకడు రాజుకి భోజనం పెట్టేవాడు, ఇంకొకడు రాజు ప్రాణం పాడేవాడు. ఈ ఇద్దరు కూడా ఎక్కడ వేయబడ్డారండి? జైల్లో వేయబడ్డారు. జైల్లో వేయబడిన తర్వాత వాళ్ళకు కూడా దర్శనం గూర్చి చెప్పాడండి. ఎవరికి? వాళ్ళిద్దరికి కూడా దర్శనం. ఇతడు దర్శనాన్ని చూసేవాడు. కలలో కట్ట దేవుడు మాట్లాడలేదండి. యాషోబుతో దేవుడు ఎలాగండి? ఒక మనిషి నిల్చుని ఇంకో మనిషితో మాట్లాడటం ఎలాగుంటుందో స్వయంగా తన కళ్ళతో దేవుణ్ణి. మనం కూడా భాగ్యాన్ని పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం పాడుకుంటున్నాం కదా, నిన్ను చూసే కన్నులు నాకు ఒసుగు ప్రభు అని. ఏ కన్నులండి? నిన్ను చూసే కన్నులు, ప్రభుని చూసే కన్నులు. ఆ కన్నులు కావాలి. ఈ కన్నులు తోటి మనం ఎవరిని చూడాలి? ప్రభుని చూడాలండి. ఇక్కడ మరి యాషోబు దర్శనమును గురించి అక్కడ కూడా వారికి చెప్పారండి. తన దర్శన వరము, తన దర్శన భాగ్యమే యాషోబుని చెరసాల్లో నుండి తీసుకొచ్చి అక్కడ నిలబెట్టిందండి. రాజు ఎదుట, అంటే ఫరో ఎదుట యాషోబు నిలబెట్టింది ఏంటండి? దర్శనము. గట్టిగా చెప్పండి, దర్శనము. నీ దర్శనము నిన్ను ఎక్కడ నిలబెడుతుంది? రాజుల ఎదుట నిలబెడుతుంది. గట్టిగా రెండు చేతులు పైకి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అధికారుల ఎదుట నిలబెడుతుంది. ఏది యాషోబుని అక్కడ నిలబెట్టిందండి? యాషోబు యొక్క దర్శనము. యాషోబు యొక్క దర్శనము. రాజు యొక్క సంరక్షకుడు రాజు దగ్గర నిలబడినప్పుడు రాజుకి అతను గూర్చి చెప్పాడండి. ఆ రాజు ఏం చేశాడు? ఒక కలగన్నాడు. కలగన్నా కానించి మతిలేదండి. ఎవరు? ఫరో ఒక కలగన్నాడు. కళ చెప్తున్నాడు అందరికీ. చెప్పండిరా భావం అంటున్నాడు, కానీ ఎవరు ఏం చెప్పట్లేదండి? భావం చెప్పట్లేదండి. ప్రాణదాయకుడు అక్కడ ఉన్నాడు. వాడు అంటున్నాడు, అయ్యా చెరసాలలో ఒక అతన్ని నేను చూశాను. అతడు చాలా మంచోడు, దైవాత్మ కలిగిన మనుష్యుడు. అతడు దర్శనాలు చూస్తాడు. ఏం చూస్తాడు చెప్పండి? ఏం చూస్తాడు? మనం కూడా ఏం చూడాలి? ఏం చూడాలి? దర్శనాలు చూడాలండి. దర్శనం ఎప్పుడు కలుగుతుందో తెలుసండి? దేవుడు దర్శించే వరకు నువ్వు నిలబడితే దర్శనం. మనందరికీ ఒక అలవాటు ఉందండి. ఏ అలవాటు అండి? దేవునితో మాట్లాడే అలవాటు. దేవుని మాట వినే అలవాటు కాదండి. ఏ అలవాటు ఉంది? దేవునితో మాట్లాడే అలవాటు లేదా మీకు అండి? ప్రార్థన చేసే అలవాటు ఉంది కదా. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటం, దేవునితో మాట్లాడటం, దేవునితో మాట్లాడటం. ప్రార్థన చేసేస్తాం,
చేసేసి అయిపోయిన తర్వాత యేసు నామములు అడిగి వేడుకున్నాను ఆమేన్ అని లేచి వచ్చేస్తామని. అంతేనండి? అంతేనాగా చెప్పండి? ప్రార్థన అవ్వలేదండి. నీవు ప్రభుని దర్శించావు, ప్రభుతో మాట్లాడావు, మరి ఆయన కూడా నిన్ను దర్శించేదాకా, ఆయన ముఖం చూసేదాకా నువ్వు అక్కడ ఏమవ్వాలి? కనిపెట్టాలండి. నువ్వు గంట ప్రార్థన చేసావు, ఒక్క నిమిషమైన ఆయన కోసం నువ్వు వెయిట్ చేసావా? చెప్పండి ఏమండి? నువ్వు దేవుణ్ణి దర్శించావు, ఆయన నిన్ను చూస్తున్నాడు, కానీ నువ్వు ఆయనను చూడాలి కదా. ఆయన చూసే వరకు నువ్వేం చేయాలి? కనిపెట్టాలి. మన దేవుడు దర్శనమిచ్చే దేవుడు. గట్టిగా చెప్పండి, ఏ దేవుడు? దర్శనమిచ్చే దేవుడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. రెండు మాటలు చెప్పండి. మన దేవుడు దర్శనమిచ్చే దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు. మన దేవుడు తన భక్తులకు దర్శనమిచ్చి మాట్లాడతాడు. నీకు దర్శనము రాలేదు, నువ్వు దేవుని మాట వినలేదంటే నువ్వు భక్తుడివే కాదు. ఏమండి? ఇక్కడ వాగ్దానం చేసినాడు ఎవరండి? అబద్ధం ఆడతాడు ఈయన? ఏమండి? అబద్ధం ఆడతాడా? నీకు ఇంకా దర్శనం రాలేదు, నువ్వింకా ప్రభు స్వరం వినలేదు అంటే నువ్వెవరు? దేవుడు ఎవరితో మాట్లాడుతానంటున్నాడు? ఎవరికి కనబడతానంటున్నాడు? ఎవరికి కనబడతానంటున్నాడు? ఎవరికి కనబడతానంటున్నాడు? ఎవరికి కనబడతానంటున్నాడండి? భక్తులకు కనబడతానంటున్నాడు. ఈ కన్నులతో నీ దర్శనమును నేను చూసే భాగ్యం మీరు దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. నిన్ను చూసే నేత్రాలు నాకు దయచే ప్రభా. ఎవరు మట్టుకు వారు ప్రభుని అడగండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. దర్శనమునైనా దానియేలు జీవితాన్ని మార్చింది ప్రభునైనా. అనేకులకు ఆశీర్వాదకరంగా దానియేలు మార్చబడ్డాడు. నేను యాషేబు దర్శనమునైనా యాషేబుని ఐగుప్తు దేశమునకు మహారాజుగా చేస్తుంది. ఐగుప్తు దేశ ప్రజలు కరువు లేకుండా జీవించగలిగారు నైనా. కరువు కాలములో వారికి సమృద్ధినిచ్చా ప్రభునైనా. ఎందుకంటే దర్శనము కలిగిన యాషేబును బట్టి ప్రభునా తండ్రి, దర్శనము కలిగిన అబ్రహామును బట్టినైనా లోతు కుటుంబాన్ని నువ్వు రక్షించా ప్రభునైనా. దర్శనము కలిగినటువంటి పౌలును బట్టి ప్రభునా తండ్రినైనా, పౌలును బట్టినైనా అనేకులను రక్షించావునైనా. పౌలును బట్టినైనా మరణమునకు పాత్రులైనటువంటి ఆ వాడలో ప్రవేశిస్తున్నటువంటి ఖైదీలందరినీ నువ్వు కాపాడావు ప్రభునా తండ్రి. నాకు దర్శనమేనైనా, నా దర్శనం నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని కాపాడేదిగా ఉండాలి ప్రభునైనా. నాకు దర్శనం దయచే ప్రభా. ఎందరైతే నీ సన్నిధిలో ప్రార్థించారు, అడిగారు, వారందరికీ నీ దర్శన భాగ్యాన్ని ఇవ్వనైనా. నిన్ను చూసే కన్నులనైనా, నిన్ను చూసే నేత్రాలను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ దాసుని యొక్క ప్రార్థన ప్రతి ఒక్క బిడ్డకునైనా ఆశీర్వాదకరంగా మీరు చేయమని, విత్తబడిన వాక్యమునైనా ప్రతి ఒక్కరు ఫలింప చేయమని, అలాగే లైవ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారు వారందరిని, వారి కుటుంబాలను కూడా మీరు దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకున్నాము తండ్రి.